నమస్తే, వెల్కమ్ టు ఎస్డిపి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడలు ఆడడం వలన మానసిక ఉత్సాహం వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేశామని హామీ. మహాత్మా జ్యోతిబా ఫులే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి. సిఎస్ నీరబ్ కుమార్. వాలంటీర్కి ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి. ఏపీ వాలంటీర్ అసోసియేషన్ సెక్రటరీ లంకా గోవిందరాజులు డిమాండ్. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతిబా ఫులే అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో జ్యోతిబా ఫులే చేసిన కృషి అనలేనిదని అన్నారు. ఫులే బాల్య వివాహాలను వ్యతిరేకించారని, వితంతు పునర్వివాహాలు చేసుకునే హక్కును సమర్థించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, సీఎంఓ కార్యదర్శులు ఏవి రాజమౌళి, ప్రద్యుమ్న, జీఏడీ పౌర సంబంధాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సర్వీసెస్ కార్యదర్శి పి భాస్కర్ ఫులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. క్రీడలు ఆడడం వలన మానసిక ఉత్సాహం వస్తుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని, తమ వంతుగా పోలీస్ సిబ్బంది క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు. ప్రజల సంరక్షణ అనేది పోలీసులకు ప్రథమ కర్తవ్యమని, అలాంటి పోలీసులకు ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడ బందర్ రోడ్లోని ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా పోలీస్ సిబ్బంది వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిపి మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో పోలీసులు బిజీగా ఉంటారని చెప్పారు. ప్రజల్లో పోలీసులపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనితీరులో మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పుడు సాంకేతికత ఆధారంగా కేసులను ఛేదిస్తున్నామని, చాలా కేసులలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రధానంగా మారిందన్నారు. మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొంటున్నారని, విధుల్లో కూడా మహిళా పోలీసులు చాలా చురుకుగా పనిచేస్తున్నారని అభినందించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో అందరూ బాగా ఆడాలని ఆకాంక్షించారు. మొత్తం 6 టీంలు 7 అంశాలలో పోటీ పడుతున్నాయని, ఈ నెల 30న ముగింపు సభ నిర్వహిస్తామని తెలిపారు. సమాజానికి పోలీస్ శాఖ దిక్సూచిగా మారాలని, యువతను మంచి మార్గంలో నడిచేలా పోలీసులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో యూత్ స్పోర్ట్స్ ను కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నామని అన్నారు. Release of pigeons and balloons. I request our Honorable Chief Guest and all the other police officers to release of pigeons and balloons.
Nice, thank you, sir. Torch bearer, Sri V. Srinivasarao garu, RIAR CSW. వీరు 2023 ఫిబ్రవరిలో పంజాబ్లోని చండీగఢ్ నందు జరిగిన We swear that. Good shot. Good shot. కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాల్లో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరబోసిన వరి రాసులను పరిశీలించి రైతులను సమస్యలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైసు మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని, పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. తేమ శాతంలో కూడా సడలింపు చేశామని, 24% ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన RSKల ద్వారా అమ్ముకోవచ్చని, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని వెంటనే సరిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మరియు పౌర సరఫరా అధికారి RGO మరియు తహసీల్దార్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఒక భరోసా నింపడం కోసం ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు వెసులుబాటు కల్పించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రైస్ మిల్కైనా వాళ్ళు సరుకు కొనుక్కునే విధంగా కష్టపడి పండించిన ధాన్యానికి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ముఖ్యమైన సంస్కరణలు మేము తీసుకొచ్చింది ఏంటంటే, మొట్టమొదటిది రైతు ఏ మిల్లుకైనా తీసుకెళ్లి తన సరుకుని అమ్మవచ్చు. రెండోది, స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో తేమ శాతం గతంలో మేము 17 అని నిర్ధారించాం. కానీ తుఫాను వస్తున్న కారణంగా ఒక అలజడి వాతావరణం సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా 24-25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయమని అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారంటీలు చాలామంది కట్టలేదు, వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి 1:2 రేషియో చొప్పున మిల్లర్లు కూడా అవకాశం కల్పించాం. స్థానికంగా ఉన్న అధికారులు నిన్న 600 మెట్రిక్ టన్నులు ఇక్కడ పామర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా 600 మెట్రిక్ టన్నులు చేస్తే ఈరోజు 1000 మెట్రిక్ టన్నుల వరకు సిద్ధమయ్యాం. దానికి కావాల్సిన రవాణా సదుపాయాలు కూడా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, అక్కడ కూడా ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి GPS లేకపోయినా కూడా ఈ ట్రాక్టర్లు లారీలని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న మిల్లు, అదేవిధంగా జిల్లా దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జిల్లా దాటి వెళ్ళి కూడా వాళ్ళు ఈ నిధులు మేము చెల్లించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరు ఆధారపడే అవసరం లేదు. వాతావరణం కూడా ఖచ్చితంగా నా అభిప్రాయం కొంచెం మారబోతుంది, ఇబ్బంది ఉండదు. ధైర్యంగా మీరు కోతలు చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు అధికార యంత్రాంగాన్ని మీకు అప్పచెప్తే మీకు మంచి రేటు, దళారులు కాకుండా దయచేసి ప్రభుత్వానికే మీరు అమ్మే విధంగా చేయమని మనస్ఫూర్తిగా రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. సంచుల ఏర్పాట్లు కూడా జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి. గోతాల్లో ఎక్కడ కూడా లోటు లేదు. ప్రతి మండలంలో కూడా మేము ఆ విధంగా పర్యవేక్షిస్తున్నాం. జిల్లాలో 30,000 గన్నీస్ నిన్న పంపించాం, ఇవాళ కూడా పంపించాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలానికి ఎన్ని కావాలో చూసుకుని దాని ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము వేల సంఖ్యలో మేము గోతాలు కూడా తరలించడం జరుగుతుంది. 13,000 అవైలబుల్ ఉన్నాయి. ఏమండి చెప్తా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం వరకు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. మన జిల్లాలో ప్రత్యేకంగా 110 కోట్ల రూపాయలు నిన్న సాయంత్రానికి మనం ఇప్పటివరకు కొనుగోలు చేశాం. వివరాలు ఇంకా మీకు ఇంకో గంటలోపు ఇంకోసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం తప్పకుండా మీకు ఇస్తాను. కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం. ఏమి ఇబ్బంది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఒకేసారి ఒత్తిడితోటి 3 రోజులకే పరిమితం అవుతోంది. సో ఈ 3 రోజుల్లో ఇన్ని సౌకర్యాలు మేము తీసుకొచ్చి రైతుకు అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం రాత్రి పగులు పనిచేసి, అదేవిధంగా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరినీ సమకూర్చుకుని ఎక్కడ పొరపాటు లేకుండా అందుబాటులో ఉంటున్నాం.
కాబట్టి దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. రైతులందరికీ భరోసా ఇస్తున్నాం. ఏ విధంగా మేము వాట్సాప్ మెసేజ్లు ఏర్పాటు చేసామో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. 100% ప్రతి గింజ కొనే విధంగా, ప్రతి బస్తా కొనుగోలు చేసే విధంగా, రైతుకి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్ళాం. సార్ 24% కొనుగోలు చేయమని చెప్పి ఈ రోజు నుంచి ఆదేశాలు జారీ చేశారు సార్. అవునండి, ఇచ్చామండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే తుఫాను ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో 24% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి ధాన్యం కొనుగోలు చేయమని అధికార యంత్రాంగం అందరికీ కూడా మేము అప్రమత్తం చేశాం. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామూరు నుంచి, అదేవిధంగా గుడివాటి నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు, ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లకి. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిల్లో రైస్ మిల్లర్స్కి ఇచ్చాం. ఈ రోజు కొత్త ఆలోచనతోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. దయచేసి నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన, మీరు దయచేసి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి. అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం. ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి. మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి అక్కడే మీకు కల్లాల దగ్గర గోనె సంచులు, అదేవిధంగా హమాలీలు, ట్రాక్టర్లు, లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా అంత మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు. అయినా కానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారులు మాత్రం మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మీరు ఉపయోగించుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సార్, తేమ శాతం పరిశీలించే మిషన్స్ సరిగ్గా పనిచేయడం లేదు, దానివల్ల వ్యత్యాసం వస్తుంది, గిట్టుబాటు ధర రావట్లేదంటే రైతులు దాదాపు మనకి ఇక్కడ ఉన్న 177 రైతు సహాయ కేంద్రాల్లో కూడా బహుశా ఎక్కడైనా చిన్న చిన్న సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమ్మీడియట్ గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా, తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళమని చెప్పాం. చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటే వాటిని సరి చేసుకుంటాం తప్ప రైతులు మాత్రం ఇబ్బంది పెట్టాం. తడిసిన ధాన్యాన్ని కూడా మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేది ఏమన్నా సార్? చెప్పా కదండి, 17% ఉన్న తేమ శాతాన్ని 20% వరకు చాలా వరకు చోట్ల తడిసిపోయి ఉంది. 24-25% అయినా కూడా పర్లేదు, తప్పకుండా తీసుకుంటాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందని టెన్షన్ పడుతున్నారు తప్ప ఇంకా ఏ విధంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధంగా.
సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే ఆశయాలను పూర్తి స్థాయిలో పూర్తిగా ముందుకు తీసుకువెళ్లి అమలు చేసిన ఒక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బీసీల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది వైసీపీ పార్టీ మాత్రమే అన్నారు. భవానీపురం 43వ డివిజన్ స్వాతి రోడ్డు BMC హాల్ వద్ద ఉన్న జ్యోతిరావు పులే విగ్రహం వద్ద వర్ధంతి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు బయ్యన్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి శ్రీనివాసరావు, నగర మేయర్ అయిన భాగ్యలక్ష్మి విచ్చేసి పూలే కాంస్య విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు అమలు కావడం లేదన్నారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే రాష్ట్రంలో శాంతి భద్రతలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు బీసీ వెల్ఫేర్ నేత బి నాగేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక పార్టీ ఒక వైసీపీ పార్టీ మాత్రమే అన్నారు. వారి ఆశయాలను ఆచరించిన ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. మా 43వ డివిజన్లో మరి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు మరి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మరి చైర్మన్లు, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు సామాజిక న్యాయం కోసం, సామాజిక భద్రత కోసం ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతిరావు పూలే మేడం గారు కూడా, మిస్సెస్ గారు కూడా, సావిత్రి పూలే గారు కూడా మరి పిల్లలకి ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన స్మరించుకుంటూ మరి మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల కోసం, బడుగుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. పెద్దపీట వేయడం జరిగింది బీసీలకి. మరి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి వాళ్ళకి బాగా ఆదరించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పు ప్రజలకి ఎలక్షన్ ముందు ఒక విధంగా, ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఒక విధంగా మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. మొన్న మా ఏరియా మునిగిపోయింది, ముంపు ప్రాంతాలు. మరి వాళ్ళు కనీసం మునిగిన వాళ్ళకి కింద వాళ్ళకి 25,000 గ్రౌండ్ ఫ్లోర్కి, పైన వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు. అది కూడా నెరవేర్చడం లేదు. కనీసం జరిగిన మరి 32 డివిజన్లు మునిగిపోతే కనీసం వాళ్ళకి సహాయం చేయడం ఇలా ఈ ప్రభుత్వం చేత కాలేదు. గతంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా టైంలో రాష్ట్రం మొత్తం కరోనా వచ్చింది, దేశం మొత్తం కరోనా, పెద్ద ఎత్తున వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేయడం జరిగింది. మరి ఈ 20-30 డివిజన్లే మునిగిపోతే సహాయ సహకారాలు అందించడం మరి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కనీసం ఈ చిన్న ఏరియాలు మునిగిపోతే చేయడం చేతకాలేదు. పెద్ద ఎత్తున మరి కార్మికులు, కర్షకులు ఎక్కువగా నివసిస్తున్నారు మా డివిజన్లో. వాళ్ళు ఒక పరుపు కొనుక్కోవాలన్నా, ఒక డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోవాలన్నా, ఒక మంచం కొనుక్కోవాలన్నా వాళ్ళు 5 సంవత్సరాల కష్టం సరిపోతుంది. అలాంటి కష్టాన్ని మరి వరదల వలన బాగా నష్టపోయారు. దయచేసి వాళ్ళు కళ్ళు తెరిచి ప్రభుత్వం వాళ్ళ మాటలు కాకుండా చేతల్లో. ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకులంలో అవుట్సోర్సింగ్ టీచర్స్, లెక్చరర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కు 2022 PRC ప్రకారం జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు అధికారులు వచ్చిన కూటమి ప్రభుత్వం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, లెక్చరర్స్ శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లెక్చరర్స్, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2010 PRC ప్రకారం జీతాలు సరిపోవటం లేదని, తాము గురుకుల విద్యార్థులకు మంచి విద్యా బోధనలు అందించాలంటే 2022 PRC ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. తమకు జీతాలు పెంచాలని గత 13 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. గురుకులం పాఠశాల, కళాశాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, కానీ
ప్రభుత్వం తమకు న్యాయబద్ధంగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు విద్య నేర్పిస్తూ విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నామని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమకు న్యాయబద్ధంగా జీతాలు పెంచాలని కోరుతున్నారు. పేరు సునీత అండి. నేను ఈ గిరిజన గురుకుల పాఠశాలలో గత 8 ఏళ్ల నుంచి చేస్తున్నాను. మా సమస్య ఒకటేనండి, మాకు అవుట్సోర్సింగ్ విధానం నుంచి సిఆర్టీగా మార్చడం, మా యొక్క పిఆర్సీ 2010 పిఆర్సీ ప్రకారం 2010 పిఆర్సీ తీసుకుంటున్నాము. అయితే అది చాలని జీతాలండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా, నిత్యావసర సరుకులు మేము కొనుక్కోవాలన్నా సరే మాకు జీతాలు కావాలి. కాబట్టి 2022 పిఆర్సీ ప్రకారం మాకు జీతాలని అమలు చేయాలని కోరుకుంటున్నాం. అమ్మ, గౌరవనీయులైనటువంటి మినిస్టర్ మేడం గారికి నమస్కారము. ఎందుకంటే మేము ఎప్పుడూ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదమ్మా, మీ బిడ్డలం మేము. అసలు గిరిజన గురుకులంలో ఇది మా గురుకులం, మా కుటుంబం అనుకుంటూ ఇంతమంది టీచర్లు వచ్చి ఇన్ని బాధలు పడుతున్నామని మా సమస్యను వివరించుకోవడానికి వచ్చాం. కానీ మేము ఎక్కడా కూడా మీ యొక్క గవర్నమెంటు మీది ఇదిగో మీది అక్కడ చేయలేదు ఇక్కడ చేయలేదు అనేటువంటి నేపం ఎప్పుడూ మేము వేయలేదు. ఎందుకంటే మేము నిజాయితీగా వర్క్ చేస్తున్నాం. మా పని గంటలు, మా వేళలు, మా విషయాలు అన్నీ మీకు తెలుసు మేడం గారు. ఒక్కసారి మా మీద దయ ఉంచి, మేము ఎలా అయితే వచ్చామో అందరూ రోస్టర్ ప్రకారం వచ్చిన వాళ్ళమే కాబట్టి మీరు ఇచ్చారు మాట. ఒక 4 నెలల క్రితం మేము వచ్చినప్పుడు నేనున్నాను కదమ్మా అన్నారు మేడం. ఒక్కసారైనా మమ్మల్ని పిలిపించారా? ఎంత బాధ అనిపిస్తుంది మేడం. ఎన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నాం మేడం. ఒక్కసారి ఆలోచించి మాకు కావాల్సినటువంటి న్యాయాన్ని మాకు దయచేయమని మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. కాట్రావతి లక్ష్మీనాయక్, గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. గత 13 రోజుల నుంచి మేము గాంధీ మార్గంలో శాంతియుత నిరసనలు, రిలే దీక్షలు ఉమ్మడి 13 జిల్లాల్లో 8 ఐటీడీఏల్లో ఈ యొక్క శాంతియుత నిరసనను చేపట్టాము. మరి మేము అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులనే వాళ్ళు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానివ్వండి, ఇతర గురుకులాల్లో కానీ ఎక్కడ కూడా లేరు. మేము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల స్టడీ అవర్లు అయిపోయేంత వరకు కూడా విద్యార్థులతోటే విద్యాబుద్ధులు నేర్పిస్తూ గిరిజన విద్యార్థులను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము. ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి, నీటు, జేఈ మెయిన్స్ ఇవన్నీ కూడా గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతూ మరి వారి అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాము. మరి మా న్యాయమైనటువంటి డిమాండ్స్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేయాలి. 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలి. డిఎస్సి నుంచి 1143 పోస్టులను కూడా మినహాయించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు స్పందించి మాకు న్యాయం చేయాలని, అలాగనే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించి మేము చేస్తున్నటువంటి శాంతియుత నిరసనలను మరి పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గిరిజన మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములై ఉన్నాము. కావున మాకు అతి తక్కువ వేతనాలు, మరి గిరిజన పాఠశాలలో కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు 80% మంది గిరిజనులు, దళితులము ఎక్కువ మందిగా ఉన్నాం కాబట్టి అతి తక్కువ వేతనాలు 2010 పిఆర్సీ అమలు చేస్తున్నారు. ఈ తక్కువ జీతాలతోటి 10,500 తోటి కుటుంబం గడవటం చాలా కష్టంగా, దయనీయంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చి 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి వాలంటీర్కి ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ సెక్రటరీ లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. వాలంటీర్లకు బకాయిలు ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా తొలగించిన వాలంటీర్లను తక్షణమే సర్వీసులో తీసుకోవాలన్నారు. వాలంటీర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్గా అసోసియేషన్ ఆధ్వర్యంలో మోకాళ్లపై ఉండి వినూత్నంగా సెంటర్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ సెక్రటరీ లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లకు చేసిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలన్నారు. గత 5 సంవత్సరాలుగా వాలంటీర్లు ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు చేశారని, వాలంటీర్ వ్యవస్థపై రాజకీయాలు చేస్తూ వారిని తొలగించడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు సర్వీసులో తీసుకోవాలన్నారు. గత 6 నెలలుగా బకాయిలు ఉన్న జీతాన్ని
తక్షణమే ఇవ్వాలన్నారు. వాలంటరీ మమత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై వాలంటరీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాలంటరీ వ్యవస్థ ఉన్నవారి ప్రస్తుతం ముందు గొయ్య వెనక నూయ అనే సామెతలాగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తిరిగి వాలంటీర్లు అందరినీ సర్వీసుల్లో తీసుకుని వారి సేవలను ప్రజలకు అందించాలని, మానవతా దృక్పథంతో వాలంటీర్లను చూడాలని ప్రభుత్వానికి మమత విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున విరాట్ ఐఏఎస్ ఒక టీముగా ఏర్పడి విజయవాడలో లేని సంస్థని తీసుకొచ్చి విజయవాడ నగర ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వాళ్ళకి అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థ యజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీని మెంటర్ కృష్ణప్రభు గారు కానీ, మరి చైర్మన్గా నాకు ముందు మాట్లాడిన కిషన్ బాబు గారు కానీ, అదేవిధంగా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న రామకృష్ణ గారు కానీ, మరి మేడం అనురాధ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఉద్దేశాలు కూడా చెప్పారు. ఒక పాంప్లెట్ కూడా నా చేతుల మీద రిలీజ్ చేయటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కానీ 2 కానీ వీటన్నిటి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు అంతకుముందు రకరకాల కాన్సెప్ట్లు తీసుకుని మెయిన్ ఎజెండాకి వెళ్ళేవాడు. ఈసారి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలకి 25 లక్షల ఉద్యోగాల టార్గెట్గా ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కానీ ఆయన చెబుతుంది ఒకటే మాట: యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇంకా అనేక మందికి ఒక వ్యాపారస్తులుగా తయారు చేయాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వ్యాపారస్తుడిగా మారాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. మనందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం 2020 హైదరాబాద్ నగరం 1919లో స్థాపించినప్పటికీ మా దగ్గర నుంచి ఇప్పుడు దాకా సుమారుగా 250 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి అమెరికాకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. అలాగే కొంతమందిని ఇక్కడే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి బీ స్కూలు చాలా అరుదుగా ఉన్నాయి. మనం హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇక్కడ ఉండడం జరిగింది. సో వీ థాట్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ కంప్లీటింగ్ దేర్ గ్రాడ్యుయేషన్ బై 20-21 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి దాని తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి వాళ్ళు సివిల్ సర్వీసెస్కి కానీ, ఏబిపిఎస్సికి కానీ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్కి వెళ్ళాలనే ఒక ఆలోచన కలిగినప్పుడు దాని తర్వాత నుంచి వాళ్ళకి తదుపరి కోచింగ్లు అందించే సంస్థలు ఈ ఏరియాలో కన్ఫామ్గా లోటు ఉందని భావించి మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవాళ విరాట్ ఐఏఎస్ సర్వీసెస్ అని ఇదే క్యాంపస్లో డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఐఏఎస్కి, ఏపీపీఎస్సికి, యూపీఎస్సికి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి డిఫరెంట్గా క్లాసెస్ రన్ చేయాలని మాతో పాటు వచ్చిన రామకృష్ణారెడ్డి గారు, హీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 40 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్ అన్ స్టేట్ ట్యాక్స్ సర్వెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది. అలాగే చాలామంది విద్యార్థులు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, సర్వీస్ సర్కిల్ నుంచి టీచింగ్లో ఉన్న వాళ్ళందరూ మాకు వచ్చి ఇక్కడ కావాల్సిన వాళ్ళకి తదుపరిగా విద్యాబోధన చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క విషయాన్ని తెలియపరచడం కోసం ఇక్కడున్న ఈ వ్యాక్యూమ్ వాయిడ్ గురించి కూడా వాళ్ళు మా దగ్గర నుంచి సార్ తెలుసుకోవడం జరిగింది. వి రియల్లీ థ్యాంక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ఫర్ ది ఎమ్మెల్యే సార్ బీయింగ్ హియర్ ఆన్ ది స్పెషల్ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రం, ఈ జిల్లా నలుమూలల, ఈ గ్రామాల చుట్టూతో ఉన్న ఆస్పిరెంట్స్ అవకాశం తీసుకొని క్లాసెస్కి, కోచింగ్స్కి అటెండ్ అయ్యి మేము కండక్ట్ చేసే మాక్ టెస్టుల్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు మంచి ర్యాంకులు సాధిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరియు కొన్ని విశేషాలు విరాట్ ఐఏఎస్ సర్వీసెస్ గురించి రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు. కిషన్ బాబు, చైర్మన్, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్. విరాట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారికి, మరియు గేట్స్ ఇన్స్టిట్యూట్ యొక్క చైర్మన్, అలాగే డైరెక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా ఈ మన గేట్స్ ఇన్స్టిట్యూట్ నందు మనం ప్రధానంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1,
గ్రూప్ 2 కోచింగ్కి సంబంధించినటువంటి వివరాలని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మన విజయవాడలో ఈ ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక సరైన ఇన్స్టిట్యూట్ లేదు. ఇక్కడ నుండి మన విజయవాడ ప్రాంతం నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, విజయవాడ లేదా ఒంగోలు ప్రాంతాల నుంచి కానీ అందరూ కూడా ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారు. సో ఢిల్లీలో మన సివిల్ సర్వీసెస్కి దాదాపు 2,75,000 ఫీజు, కానీ అక్కడ గ్యారంటీ లేదు. మన వాతావరణం కానీ, మన గైడెన్స్ కానీ అక్కడ సంపూర్ణంగా ఉండదు. ఒక్కొక్క క్యాండిడేట్ మినిమం 5 to 6 years అక్కడ స్పెండ్ చేస్తే కానీ వాళ్ళు మినిమం గ్రూప్ బి సర్వీసెస్ కానీ, గ్రూప్ ఏ సర్వీసెస్ కానీ సెలెక్ట్ కాలేకపోతున్నారు. అలాగే నెక్స్ట్ సోర్స్ మనకు హైదరాబాద్. సో ఇది ఎందుకు మనము వాయిడ్ చేయకూడదు, అందుకనే ఢిల్లీ ఈజ్ నాట్ మక్కా ఫర్ ఐఏఎస్. మనము వీఆర్ గోయింగ్ టు ప్లాన్ టు విజయవాడ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ మక్కా ఫర్ ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్. సో దాన్ని ఫిల్ చేయడం కోసం మేము మా 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉండి, నేను జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి లాస్ట్ 30 years నుంచి యాజ్ ఏ గెస్ట్ ఫ్యాకల్టీగా ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఆల్ ఇన్స్టిట్యూట్స్కి నేను కోచింగ్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ మనము చేసి, సో మొదటి అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఎలా సాధించాలి అని తర్కించి మేము, సో మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఢిల్లీ నుండి కానీ, హైదరాబాద్ నుండి వాళ్ళని పిలిపించి మనము December 11th నుంచి క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. సో సివిల్ సర్వీసెస్కి 1 year బ్యాచ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. సివిల్ సర్వీసెస్కి 2026లో 2 years కోర్సును కూడా రన్ చేస్తున్నాం. సో ఈవినింగ్ 4 నుంచి 8 వరకు 4 hours క్లాసెస్ మనం రన్ చేస్తున్నాము. అది ఒక కోర్స్. రెండవది, రీసెంట్గా మన ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమినరీ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ ఇచ్చేశారు. డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ ఆ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఇప్పటి వరకు. సో రీసెంట్గా ఏపీపీఎస్సీ చైర్మన్గా అనురాధ మేడం గారు ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ ఒక 15-20 daysలో ఆ కోర్సుకు కూడా డేట్స్ ఇవ్వచ్చు. దానికి కూడా మేము 6 months లాంగ్ టర్మ్ బ్యాచ్ని కమెన్స్ చేస్తున్నాం. సో మార్నింగ్ అంతా సెషన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనకి మాక్ టెస్ట్ ఉంటాయి, ఈవినింగ్ అంతా కూడా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఆ రకంగా 2 sites కూడా మనము గ్రూప్ 1కి ప్లాన్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ లెవెల్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2. ఈ గ్రూప్ 2కి ఆల్రెడీ February 23rd డేట్ అనౌన్స్ చేశారు ఏపీపీఎస్సీ వాడు. సో కరెక్ట్గా మనకి 85 days టైం ఉందండి ఇప్పటికీ. అందుకు మేము ప్లాన్ చేసింది ఏమిటంటే ఈ 70 days రివిజన్ ప్లాన్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ అనే కాన్సెప్ట్ మీద ప్రతిరోజు ఒక నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ, విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను పటమట పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. 5 స్నేహితులు గ్రూపుగా ఏర్పడి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. పటమట, ఆటోనగర్, పెనమలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైకులను వీళ్లు దొంగతనం చేశారని, 5 ముద్దాయిలలో 2 ఇదివరకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. లక్ష్మీ సాయి ప్రసాద్, అదేవిధంగా ఆకుల మణికంఠ వినయ్, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్, వీళ్ళ 5 కూడా మన రెల్లి బజార్లో పడమట, తర్వాత దర్శిపేట ఏరియా, యనమల కుదురు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ 5 ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి, గంజాకి, వాటికి అలవాటు పడి సిగరెట్లకి, హోటల్స్కి, రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి 5 గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరాల నుండి మన ఏరియాలో, మన పడమట ఏరియాలో కరెన్సీ నగరు, తర్వాత రామచంద్ర నగరు, ఈ మన దర్శిపేట, పడమట్లంక ఏరియాలో, ఆటోనగర్ ఏరియాలో, అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో
ఇంకా మన గుంటూరు జిల్లాలో వీళ్ళ 5గురు కలిసి కూడా ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 100 ఫీట్ రోడ్డు దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో వీళ్ళు మొత్తం 15 బండ్లు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని యాక్సిస్ మన స్కూటర్స్, స్కూటీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ 15 బండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా బండ్లు, పలానా ఏరియా పలానా బండ్లు అని చెప్పి తెలిసింది. దాని మీద ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు బాగా ఇళ్లలో కొంతమందికి మన పడమట పోలీస్ స్టేషన్లో ఎవరికంటే పడమట పోలీస్ స్టేషన్లో బంగారు హేమంత్ నాగ దుర్గబాబు, ఎలియాస్ నాని, ఎలియాస్ ఆగుబాయి అనేవాడికి మన పడమట లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఇంకోడు బంగారు లక్ష్మీ సాయి ప్రసాద్ ఎలియాస్ ఎకరం అనే అతనికి మన పెనమలూరు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. వీళ్ళందరూ గత కొన్ని రోజుల నుంచి బయట ఉండి ఈ దొంగతనాలకు అలవాటు పడి ఈ బండ్లు నేరాలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు మనం ఆ బండ్లు కూడా రికవర్ చేసి 15 కేసులలో వాళ్ళు చేసిన దొంగతనం కేసులలో వాళ్ళు ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాం. ఈ గతంలో ఈ బంగారు హేమంత్ నాగదుర్గబాబు గాను ప్లస్ అదేవిధంగా లక్ష్మీ సాయి ప్రసాద్కు ఉన్నాయి కేసు. మన పెనమలూరు లిమిట్స్లో ఉన్నాయి, ప్లస్ మన పడమట లిమిట్స్లో ఉన్నాయి. సస్పెక్ట్ షీట్ ఇద్దరు కూడా సస్పెక్ట్ ఇంకేం అయిపోయింది, రికవర్ అయిపోయింది మొత్తం. ఇంకేం లేదు, ఓన్లీ బైక్ అఫెండర్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల ఈ బండ్లు తీసుకుని వెళ్ళిపోయి ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి బండ్లు అక్కడ వదిలేసి, ఇప్పుడు ఇక్కడ నుంచి తనకి వెళ్ళారనుకోండి, ఆ తనకి వెళ్ళేసి ఆ తనకి కాడ కొద్దిసేపు ఉంటాం, ఒక రోజు 2 రోజులు ఉంటాం. అవసరం ఆ బండ్లు ఆయిల్ అయిపోతే ఆ బండ్లు అక్కడ వదిలేయటం, లేకపోతే మళ్ళీ ఇటు రావటం, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం, లేకపోతే తీసుకెళ్ళిపోయి వాడుకోవటం. కొన్ని చోట్ల అమ్మటాలు కూడా ఉన్నాయి. అంటే బండి రికార్డు కావాలి, మెయిన్గా బండి రికార్డు లేకుండా వాడుకొని వదిలేసుకోవటం, లేకపోతే వాళ్ళే వాడతాం, లేకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళకి ఇచ్చేయటం, అట్లా చేస్తాం. ఇస్తామండి, మళ్ళీ ఇచ్చేస్తాం. త్రో కోర్టు కానీ లేకపోతే వాళ్ళు ప్రాపర్ అక్నాలజ్మెంట్ తెచ్చేస్తే మళ్ళీ ఆ బండిని ఆ షేప్ మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే ఉంచి కోర్టు వారు ఇప్పుడు అడిగితే అప్పుడు ఆధార్ పెట్టగలం అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చేస్తే వాళ్ళకి ఫోటో తీసుకొని పంచనామా రాసి, ఇద్దరు పంచుల మధ్యలో పంచనామా రాసి ఫొటోస్ తీసుకొని వాళ్ళ దగ్గర అష్యూరెన్స్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ద్వారా వాళ్ళు లాయర్ని పెట్టుకొని ఆ పూచికత్తు పెట్టి తీసుకొచ్చాం. మన ప్లేస్ మన ఏరియా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. క్రీడలు ఆడడం వలన మానసిక ఉత్సాహం వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేశామని హామీ. మహాత్మా జ్యోతిబా ఫులే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి. సిఎస్ నీరబ్ కుమార్. ఎన్డీఏ కూటమి వాలంటీర్కి ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి. ఏపీ వాలంటీర్ అసోసియేషన్ సెక్రటరీ లంకా గోవిందరాజులు డిమాండ్. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.